హాయ్ గైస్, వెల్కమ్ టు ఏవి మీడియా. రెస్పెక్ట్ అనేది మనీ వల్ల రాదు, మెంటాలిటీ వల్ల వస్తుంది. ఈ ప్రపంచంలో చాలా మంది రిచ్ అవ్వాలని కోరుకుంటారు, కానీ కొంతమంది మాత్రమే వాల్యుబుల్ అవ్వాలని ప్రయత్నిస్తారు. మనీ ఉన్నప్పుడు జనాల దగ్గరికి వస్తారు, కానీ క్యారెక్టర్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు మనల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. ఈరోజు సొసైటీ ఒక డేంజరస్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. మనిషి ఎంత మంచివాడో చూడటం లేదు, ఎంత ఎర్న్ చేస్తున్నాడో మాత్రమే చూస్తున్నారు. శాలరీని చూసి రెస్పెక్ట్ ఇస్తున్నారు, సాక్రిఫైస్ని చూసి కాదు. అందుకే చాలా మంది బయట సక్సెస్ఫుల్గా కనిపిస్తున్నా కూడా లోపల మాత్రం ఎంటీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వ్యాలెట్ ఫుల్ అయింది, కానీ హార్ట్ పీస్ఫుల్గా లేదు. ఈ జనరేషన్ చేస్తున్న పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? లక్షలని సక్సెస్ అనుకోవడం. కానీ గుర్తుపెట్టుకోండి, ఎక్స్పెన్సివ్ ఫోన్ ఉండడం సక్సెస్ కాదు. ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా పీస్ఫుల్గా ఉండగలగడమే అసలైన సక్సెస్. ఒకప్పుడు క్యారెక్టర్ని చూసి ఫ్రెండ్షిప్ చేసేవారు, ఇప్పుడు బెనిఫిట్స్ని చూసి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తున్నారు. అందుకే ట్రస్ట్ ఇష్యూస్ పెరిగాయి, రియల్ ఎమోషన్స్ అనేవి తగ్గిపోయాయి. ఫేక్ స్మైల్స్, ఫేక్ కేర్స్, ఫేక్ ప్రామిసెస్ ఇవి ఇప్పుడు నార్మలైజ్ అయిపోయినాయి మొత్తం. కానీ నేచర్ ఒక విషయం మాత్రం ఎప్పుడు గుర్తు చేస్తుంది: టెంపరీగా ఫేక్ పీపుల్ విన్ అవ్వచ్చు, కానీ పర్మనెంట్లీ కాదు. ఎందుకంటే టైం అన్నది మనీ కన్నా పవర్ఫుల్. అది ప్రతి మాస్క్ని ఏదో ఒక రోజు రిమూవ్ చేస్తుంది. అందుకే లైఫ్లో స్లో అయినా పర్లేదు, కానీ రాంగ్ వేలో మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే షార్ట్ కట్ సక్సెస్ని ఇస్తుంది, కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ని ఏదో ఒక రోజు పట్టుకుపోతుంది. ఈ ప్రపంచంలో చాలా మంది ఫేమస్ అయ్యారు, కానీ కొంతమంది మాత్రమే చరిత్రలో నిలిచిపోయారు. మీరు ఏ కేటగిరీలో ఉండాలో మీ పరిస్థితులు కాదు, మీ డెసిషన్సే డిసైడ్ చేస్తాయి. రెస్పెక్ట్ ఈస్ ఎర్న్ బై క్యారెక్టర్, నాట్ బై క్యాష్.